అలాగే ఉంటుంది. మనం ముందు ఆనాడు జనక మహర్షుల వారు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి సీతామహాదేవిని, విష్ణు స్వరూపమైనటువంటి రామచంద్రమూర్తికి కన్యాదానం చేసినటువంటి సన్నివేశాన్ని నీ మనస్సులో ఊహించి భావించి నువ్వు ఒక చక్కనైనటువంటి కల్పన గావించుకొని అక్కడి నుంచి మనం చెబుతాం, కానీ అక్కడ చేసేది ఉంది చూసేది ఉందని చెప్పేసి అన్నాడు. అక్కడ ఉండేటువంటి ప్రత్యక్ష వ్యాఖ్యానం ఎవరెవరు తెలుసండి? సాక్షాత్తుగా పౌరాణిక సార్వభౌములైనటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, మహోపాధ్యాయులు మా గురుదేవులు శ్రీ జములములక మాధవరామ శర్మ గారు, మహావిద్వాంసులైనటువంటి మల్లాపడ్డ శ్రీరంగారావు గారు, అలాగే అక్కడి నుంచి ఏలూరుపాటి అనంతరామయ్య గారు మొదలైనటువంటి మహానుభావులతో కలిచేస్తూ ఆయన ఏం చేశాడంటే, ఉషశ్రీ గారు మొట్టమొదటి ప్రారంభం చేస్తాడండి. అంతే, ఏదైనా మహతి అందుకో అంటాడు. అక్కడి నుంచి మహతి అందుకోవాలి అని చెప్పేసి అని అర్థం. ఆ రకంగా అట్లా సాగిపోతూ ఉంటే అందులో మాధవరామ శర్మ గారు చేయటం అంటేనండి అండి, అక్కడి నుంచి కూడా అన్ని సన్నివేశాలు ఇచ్చేవాళ్ళం కాదు. విశ్వక్సేన ఆరాధన, వరపూజ, మహాసంకల్పం, కన్యాదానం, సుముహూర్తం, ఇవే అక్కడ ఉండేటువంటి అక్కడ అర్చక స్వామి వారికి మేము కనెక్షన్ ఇచ్చేటువంటి వాళ్ళం. మిగతా అంతా మేమే చెప్పేటువంటి వాళ్ళం. అలా మా గురువు గారు మాధవరామ శర్మ గారు చెప్పినటువంటిది పెద్దలందరికీ కూడా కళ్యాణ కళ్ళ ముందు కనిపించేది. దశరథ రామ, కళ్యాణ రామ, అమ్మ సీతమ్మ కంఠంలో నువ్వు మంగళసూత్రం అలంకరిస్తున్నావా రామచంద్ర? ముడి మీద ముడి, ఒక తర్వాత రెండవది, 3 ముళ్ళు వేసావా తండ్రి? గట్టిగా వేయవయ్యా ముళ్ళు. మా తల్లి జానకిని కోమలమైన కరస్పర్శతోటి పరవశించిపోతుందయ్యా. అదిగో లోకమంతా కూడా విప్పారిన కళ్ళతోటి ఆనందంతో తమ ఇంట్లో జరుగుతున్నట్లుగానే సీతారామ కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు అని చెప్పేసి మన కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా మనం సాక్షాత్కరింపజేయాలన్నా. ఇది ప్రత్యక్ష వ్యాఖ్యానం, ఇది ఉషశ్రీ మార్గం అని చెప్పేసి అన్నాడు. అంటే మా అందరికీ కూడా మార్గం వేసినటువంటి ఆయన ఇదిగో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఎట్లా చెప్పాలి అని చెప్పేసి అని ప్రఖ్యాతి మాత్రం మాకు వచ్చింది, మార్గ నిర్ణేత మాత్రం ఆయన అని చెప్పేసి అని. ఒక్క విషయం చెబుతాను. మహాభారతంలో ప్రతి శనివారము కూడా మధ్యాహ్నం అరగంట సేపు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రతి గృహాన్ని నైమిష తపోవనంగా మార్చివేసిన ఐంద్రజాలికుడు ఉషశ్రీ మళ్ళీ మొదలుపడలేదు. నైమిసారంగా మారిపోయిందండి. ఎక్కడ మార్చినట్టు ఉంటాడు రాముడు మొదలైనటువంటి వాళ్ళు కనిపించేవాళ్ళు. కానీ రామాయణ ప్రవచనం విన్నటువంటి మా ఇంద్రగడ్డ హనుమత్ శాస్త్రి గారు ఒక మాట అన్నాడు, ఉషశ్రీ నీ ప్రసంగంలో భాష పరుగెత్తుతుంది. ఒక మహత్తరమైనటువంటి శక్తి ఆవేశం పలికితే అలా మాట్లాడవలసిందే కానీ మామూలుగా మాట్లాడేది లేదన్నాడు. పలికించటి వాడు రామభద్రుడు, సందేహం లేదు. చాలా చక్కగా రామభద్రుని పలికించాడు. ఇది సుకృతం, నీ తరానికి ఇది ఒక విజయం, మా అందరికీ కూడా గర్వకారణం అని చెప్పేసి అన్నాడు. అది ఆయన చెప్పినటువంటి గొప్ప విషయం. ఇంద్రగంట హనుమత్ శాస్త్రి గారు, దువ్వూరు వెంకటరమణ శాస్త్రి గారు సాధారణంగా లోకంలో ఎవ్వరినీ పొగరడండి. ఒక్క ఉషశ్రీ గారిని మాత్రం ఒక్క వాక్యం అన్నాడు, ఉషశ్రీ నీ భారతం రావాలి, చాలామంది కోరుతున్నారు, ఎక్కడ ఉన్నా నీ ప్రశంసలే అన్నాడు. అంతే. దువ్వూరు వెంకటరమణ శాస్త్రి గారు లేత ప్రశంసింపబడినటువంటి మహానుభావుడు ఒక్క ఉషశ్రీ మాత్రమే. అలాగే భుజంగరాజేశ్వరం అన్నాడు, ఆయన గొప్ప శిల్పి. ఉషశ్రీ తాను చెప్పదలుచుకున్నటువంటి దాన్ని ముందుగా దర్శించి రుచికరంగా మన కంటి ముందు బొమ్మ కట్టినట్లుగా చూపించే సముజ్వలంగా వ్యాఖ్యానం చేస్తాడు. ఆయన భావుకథల్లో ఉండేటువంటి దృశ్య ధర్మాన్ని, కథంలో ఉండే చిత్రమైనటువంటి ఒక ఉడుపు, తన శ్రావ్యమైన కంఠాన్ని గుర్తించలేకపోవడం ఎవరికీ సాధ్యం కాదన్నాడు. రామాయణ భారతాలను ఒక పురాణములుగా కాక, ఒక ఇతిహాసములుగా కాక, మానవ జీవన మార్గ పథకంగా తీర్చిదిద్దినటువంటి వాడు ఉషశ్రీ ఒక్కడే. ఆనాడు ఆ వాల్మీకి మహర్షి చేశాడు ఆ పని, మళ్ళీ మన ఉషశ్రీ చేశాడు అని చెప్పేసి అన్నాం. ఆ రకంగా అసలు ప్రత్యక్ష వ్యాఖ్యానం అంటే ఏమిటో, రేడియోలో ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయడం ఏమిటో, ఆ తర్వాత అనేకమైన ప్రత్యక్ష వ్యాఖ్యానంలో బయలుదేరారు. ఆ ఉషశ్రీ గారికి ఇదిగో నా కవితా సమర్చనం. చాతుర్య ప్రతిభా విలాసములు, ఆయన వాక్కులు ఏంటండి? ప్రత్యక్షర చాతుర్యం. చాతుర్య ప్రతిభా విలాసములు, తీక్ష్ణ వ్యంగ్య సౌందర్య రేఖా తాత్పర్య వికాసముల్, విజయ శంఖధ్వాన విస్ఫూర్జితాజ్ఞా తృప్తాఖిల రామ భారత కథం శద్రాగుపన్యాసముల్, చేత ప్రీతి ఉనర్చు ఎల్లరకు ఉషశ్రీ వాక్య విన్యాసముల్, చేత ప్రీతి ఉనర్చు ఎల్లరకు ఉషశ్రీ వాక్య విన్యాసముల్, కాంతింబుదిరి ఆంధ్ర హైందవులు వీరాభిమానంబుతో. హిందూ ధర్మం అంటే ఏమిటో,
సత్యం అంటే ఏమిటో, ధర్మం అంటే ఏమిటో, మానవ జీవితంలో మనం పాటించవలసినటువంటి ఏ ఏ మమతానురాగములు ఉన్నాయో అవన్నీ మన ముందు కుప్పబోశాడు ఆయన. క్రాంతిం వందిరి ఆంధ్రమైందవుల వీరత్వాభిమానంబుతో, క్లాంతిం వందిరి దుర్మదోద్ధతులు దుర్గాదిపాతంబుతో, శ్రాంతిం వందిరి తృప్తితో విబుధులు ఆశ్చర్యంబు ఉషశ్రీబుధుండు అంతర్వాణి మహాప్రమోదమున ధర్మావేశము పొందగం. ధర్మావేశంతో భారత రామాయణాన్ని వ్యాఖ్యానం చేస్తుంటే ఈ తెలుగు ప్రజలందరూ కూడా పొంగిపోయినారు, పులకించిపోయినారు. వాళ్ళ ఒళ్ళు మర్చిపోయినటువంటిది. హితులకు హృన్నివేదనము, సత్యం అంటే ధర్మం అంటే ఏమిటో ఎవరైతే ఆకాంక్షిస్తారో వాళ్ళందరికీ కూడా తన హృదయాన్ని నివేదించినట్లుగా ఉండేది రామభారత కథలు ప్రసారం చేస్తున్నప్పుడు. హితులకు హృన్నివేదనము, హిందూ సమాజ సమగ్ర వైభవాహితులకు శీర్షవేదనము, ఇంద్రియజేతలకు స్వధర్మ దీక్షితులకు ప్రీతివాదనము. స్వధర్మం పట్ల ఆకాంక్ష ఉంటే, సత్యం పట్ల ఆకాంక్ష కలిగి ఉంటే అటువంటి వాళ్ళందరికీ కూడా ఇంద్రియ విజేతలైనటువంటి వాళ్ళు ఎవరంటారు వాళ్ళందరికీ కూడా హృదయ నివేదనంగా ఉండేది. చిత్రపదము పురాణ పండ దీక్షితుల వచఃప్రసాదనము, పురాణ పండ దీక్షితుల వచఃప్రసాదనము. ఆయన వాక్కాది ఖేలయో, సరస్వతి దేవి నాట్యం చేస్తున్నట్టుగా ఉండేది. హేలయో, వాల్మీకి మహర్షి హేలలాగా ఉండేది. దైవలీలయో, ఒక పరమేశ్వరుడు మాత్రమే ఆ రకంగా మాట్లాడగలడు. అది ఉషశ్రీ మార్గం. సెలవు. ఈ ధర్మ సందేహాలు అనేటువంటిది ప్రస్తుతం దృశ్య మాధ్యమాల్లో అన్ని ఛానల్స్లోనూ అందరూ చూపిస్తున్నారు. అసలు మొట్టమొదట ఈ ధర్మ సందేహాలు విత్తనం వేసింది, మొక్క మొలిచింది ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉషశ్రీ గారు. అందరూ చెవులు కోసుకుని మరి వినేటువంటి పద్ధతిలో ధర్మ సందేహాలు ఆయన అంత ధైర్యంగా చెప్పేవారు. అంత సందేహం లేకుండా వారి సందేహం పోయేటట్లుగా అది ఒక ప్రత్యేకమైన, ఒక అద్భుతమైన నూతన సృష్టి. దాన్నే ఇప్పుడు ఇంతమందికి మార్గదర్శకమైంది. ఆ ధర్మ సందేహాలను శిష్యుడిగా ఉండి ప్రశ్నలు అడిగి వారి చేత ఎట్లా సమాధానం చెప్పించాలో ఇవన్నీ ఆనంద్ గారు చాలా ఆత్మీయులుగా ఉండేవారు. ఉషశ్రీ గారికి ఏబి ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 18 సంవత్సరాలు గురువు గారితో నా అనుబంధం. ధర్మ సందేహాలు. ఈ ధర్మ సందేహాల్లో గురువు గారికి నేనే వెలుగుని, నేనే మార్గాన్ని, ఓం శ్రీ గురుభ్యో నమః అనకుండా వారి కంఠం శ్రోతలకు వెళ్ళేది కాదు. నిజానికి ధర్మ సందేహాలకి ఉషశ్రీ గారికి ఏమీ సంబంధం లేదు. ఆమంచర్ల గోపాలరావు గారని కార్మికుల కార్యక్రమంలో కార్మికుల, కర్షకుల వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కోసం నన్ను, సి రామ్మోహన్ రావు గారిని, నండూరు సుబ్బారావు గారిని ప్రశ్నలు అడిగేట్టుగా చేసి వారు సమాధానాలు చెబుతూ కార్మికుల కార్యక్రమంలో ఒక అంశంగా ఈ ధర్మ సందేహాలు అన్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పట్లో ఈ వేదవతి గారి నాన్నగారు వినోదాల వీరయ్య అనేటువంటి అద్భుతమైనటువంటి హాస్యస్ఫూరక కార్యక్రమం ప్రతి ఒక్కరు 6 ఏళ్ల కురవా నుంచి 90 ఏళ్ల ముసలివాళ్ళ వరకు అందరినీ అలరించినటువంటి అద్భుత కార్యం. ఆ కార్యక్రమంలో కూడా ఉషశ్రీ గారు పాలు పంచుకున్నారు. ఆ ధర్మ సందేహాలు వస్తున్నటువంటి సమయంలో రజనీ గారు మాకు స్టేషన్ డైరెక్టర్గా రావడం, వారిని కావాలని కోరి నా కోసం ఈ ధర్మ సందేహాలు పూర్తిగా నాకు ఇవ్వమని చెప్పేసి ఆయన అడిగితే ఆయన ఎంతో సంతోషంతో అంగీకరించి మరి 18 సంవత్సరాలు నడిపిన ఆ కార్యాన్ని దాదాపు 30 నిమిషాలు, ఆదివారం 12 గంటలు వచ్చిందంటే ప్రతి రేడియో సెట్ దగ్గర ప్రతి ముసలమ్మ, ప్రతి ముసలివాడు, ప్రతి యువత కూర్చొని తీరవలసిందే. ఎందుకు ఈనాటికి ఈయన సజీవంగా ఉన్నారు? 25 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా వారిని ఎందుకు స్మరించుకుంటున్నాం?
నేను గురువుగారు విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా వాల్మీకి అద్భుతంగా రామాయణం రాస్తే మళ్ళీ మీరెందుకండి కల్పోత్సవం రాస్తున్నారు అని అడిగారు ఉషశ్రీ గారు శిష్యుడిగా. ఏం లేదయ్యా, ఆయన అంతా వాచ్యం చేశాడు, నేను దాన్ని దృశ్యం చేశాను అని అడిగిన. అది అక్షరాల అమలు పరిచినటువంటి ఏకైక వ్యక్తి రేడియోలో ఉన్నవాడు ఉషశ్రీ గారే. ఆయన మాట్లాడుతుంటే ఆ వాచ్యం ఈ శ్రోతల బ్రెయిన్ అనేటువంటి తెర మీద ఒక చిత్రంగా ఆవిష్కరించబడేది. ఆ విద్య ప్రపంచంలో ఇంకెవరికి రాదు, వారికొక్కరికి. అలా ధర్మ సందేహాలకి ఏమి సంబంధం లేని ఉషశ్రీ గారు ఉషశ్రీనే ధర్మ సందేహాలు, ధర్మ సందేహాలే ఉషశ్రీ అన్న స్థితికి ఎదిగారు. అందుకు వారిని మనం స్మరించుకోవాలి. నన్ను, అరే నువ్వు నాకు శిష్యుడిగా పనికిరావురా అన్నారు. నన్ను శిష్యుడిగా ఎంపిక చేసి నేనే కావాలని ఎన్నిక చేసింది ఆయనే. 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఈ సంఘటన. ఏదో పల్లెటూరు వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేయడానికి ఒక హోటల్కి వెళితే శాఖాహార భోజనశాల అని ఉంది. ఒరే వాడేదో రాశాడు చూడరా అన్నాడు. శాఖాహారం సార్, కరెక్ట్గా రాశాడు సార్ అన్నాడు. ఒరే నీకు సరళం పరుషం కూడా తెలియదురా, నువ్వు నా శిష్యుడిగా ఉండడానికి పనికిరావరా పోరా అన్నాడు ఆయన. తెలియక సార్, మీ తరంలో అప్పుడు పాపులేషన్ ఎంత ఉంది, ఇప్పుడు పాపులేషన్ ఎంత? జనం విపరీతంగా పెరుగుతున్నారు. అందుకని హోటల్ వాడు ఏం చేస్తాడు, మీ రోజుల్లో ఉన్నప్పుడు ఒట్టి శాఖాలే తీసుకొచ్చి హాయిగా చక్కగా వండి మీ కూరలు పెట్టేవాడు. కానీ వాడ శాఖం తీసుకొస్తే పెరిగిన జనానికి చాలదు. అందుకని ఆ శాఖాన్ని కూడా, ఆ కొమ్మను కూడా నరికి దాన్ని ముక్కలు ముక్కలు చేసి అది మనకు తినిపించాలి. నువ్వేరా నా శిష్యుడివి అన్నాడు. తర్వాత ఆయన ఎప్పుడు యువతకు చురకలు అంటిస్తూ ఉండేవారు. నిజానికి ఉషశ్రీ గారు రామాయణం, భారతం, భగవద్గీత ఇవన్నీ చెబుతున్నాడు కనుక ఆయన ఆస్తికుడా నాస్తికుడా అంటే నిజానికి ఎవరికి తెలియదు. నిజానికి ఆయనకు కూడా కారణం, ఆయన్ని చూస్తే ఆయన రూమ్లో కూర్చున్నప్పుడు ఆయన టేబుల్ మీద అద్భుతమైన బాపు వేసినటువంటి ఆంజనేయ స్వామి బొమ్మ, దానిపైన అద్దం వేసి దాని మీద కాళ్ళు పెట్టి హాయిగా నిద్రపోయేవారు. అదేంటంటే ఆంజనేయ స్వామి అంటే మీకు చాలా ఇష్టం కదా, ఆయనకు ఇట్లా చేయడం. ఆంజనేయుడు ఇష్టంరా నాకు, భౌతికమైన ఆంజనేయుడు, అది వెన్నుపూస. ఆధ్యాత్మిక స్థితిని భౌతికంగా చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఉషశ్రీ గారు. మన మహాదేవ శంకర్ గారు కూడా వేలూరి శివరామ శాస్త్రి గారి గురించి అద్భుతమైన పుస్తకం రాశారు. దాంట్లో ఈ ఆస్తిక నాస్తికానికి నిర్వచనం ఇచ్చాడు వేలూరు శివరామ శాస్త్రి గారు. ఆ వాక్యాలు కూడా రాశాడు మహతి. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అని ఎవడు చెప్పాడు? లేడు అని చాలా స్పష్టంగా బుద్ధుడే చెప్పాడు. దాన్ని ప్రచ్ఛన్న బుద్ధుడిగా శంకరాచార్య కూడా అంగీకరించారు. ఇంకా దేవుడు ఏమిటిరా? నేను దేవుని గురించి మాట్లాడాను. మరి దేని గురించి మాట్లాడేది? ఈ శంకరాచార్య జటాయువును త్రిజటగా ఎలా తీసుకొచ్చాడో, వేద మూలం సామవేదం ఏదైతే ఉన్నదో ఆ జట ఆయువుని 3 భాగాలుగా చేసి వేదత్రయి, వేదాలు 3, ఆ 3ని త్రిజట, సీతమ్మ వారికి ప్రక్కన ఉన్నటువంటి త్రిజట, ఈ 3 భాగాలుగా విభజించడానికి భారతదేశంలో ఉన్నటువంటి పండిత ప్రకారాలందరినీ తీసుకొచ్చి ఇలా చేస్తున్నారు.